పరిశుద్ధుడు, నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన గాన ప్రతిగానము చేత స్తుతింపబడుతున్న గొప్ప దేవుడు మనుషుల అపవిత్రతను చూసి దేవుడు బాధపడుతున్నాడు. అందుకే 2026 సంవత్సరాల క్రితం ఈ భూమికి పరిశుద్ధుడును పవిత్రుడైన మరి యేసుక్రీస్తు ప్రభువు వారి భూమికి సామాన్యమైన మానవుడుగా, సామాన్యమైన దేవుడుగా, ఆయన సశరీరుడుగా, ఒక మనిషిగా ఈ భూమికి వచ్చాడండి. ఎందుకంటే ఆయన కూడా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ఆయన మనుషులు మధ్యనే ఉన్నాడు. ఆయన పాపము లేనివాడుగా జీవించాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత మనుషులకు ఇవ్వడానికి, ఆయన బలియాగము కావడానికి, మనుషుల పాపమంతా ఆయన మరి శిలువ మ్రాణి మీద హరించి పాపాన్ని శాపాన్ని తీసివేసి పరలోక పట్టణము చేర్చడానికి వచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే యేసనగా రక్షకుడు, మనుషులందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చిన మహనీయుడు. అందుకే ఆయన ఈ భూమి మీద బ్రతుకుతున్న దినాల్లో ఆయన చెప్పిన మాట ఏదంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన సవాలు విసిరాడండి. ఆనాటి పెద్దలు, ఆనాటి పరిచయులు, ఆనాటి శాస్త్రులు, ఆనాటి పండితులు ఎవరూ నిరూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అందుకే భూమి మీద మనుషులందరూ కూడా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన హృదయం ఎక్కడ ఉంది? సినిమాల చుట్టూ, షికారి చుట్టూ, బీడీల చుట్టూ, గోవా చుట్టూ, గుట్కా చుట్టూ, మందు చుట్టూ, మరి వ్యభిచారం చుట్టూ, ఇలా అనేకమైన మరి అలవాట్ల చేత మానవుడు పడిపోయి చెడిపోయి చనిపోయి పాతాళానికి, అగ్నిగుండానికి జారిపోతున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు ఆత్మ కాలుతూనే ఉంటుందని ప్రభు సెలవిచ్చాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, అన్న, అక్క, చెల్లి, మరి తమ్ముడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు రాత్రిపూట ప్రయాణమైపోతున్నా, ఒకసారి ఆలోచించుకును. శాశ్వతంగా ఈ భూమి మీద ఎవరన్నా ఉంటారా అంటే ఎవరునూ ఉండరు. శాశ్వతంగా ఎవరునూ ఉండరు. మరి ఎందుకు ఉండరంటే, దేవుడు నియమించిన కాలము 60-70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అది ఆయాసకరము, దుఃఖకరమే. అది ఆయాసకరము, దుఃఖకరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మానవుడికి అయిపోయింది పరిమిత కాలం. భూమి మీద యాత్రికుడు, పరదేశులై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు పరదేశులు, ఇది సంత, ఇది 3 నాళ్ళ జీవితం, ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. నీటి మీద బుగ్గ లాంటిది, నీటి లాంటి బుడగ లాంటిది. ఆ బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. గ్యారెంటీ లేని బ్రతుకులు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన గ్యారెంటీగా చెప్పేశాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును, నా ద్వారానే పరలోక రాజ్యం అంటున్నాడు ఆయన. ఎందుకు పరలోక రాజ్యం అంటే, మానవుడి భూమి మీద చేసిన తన అతిక్రమాలన్నీ, పాపాలన్నీ తుడిచిపెట్టి పరలోక సన్నిధానం చేరడానికి ప్రభువు రక్షకుడు ఈ భూమి దిగి వచ్చాడు. ప్రభువు రక్షకుడు ఈ భూమి దిగి వచ్చాడు. మానవుల పాపము తన పరిశుద్ధమైన రక్తం చేత కడగబడి, ఆ అమూల్యమైన రక్తము, అది నిష్కలంకమైన రక్తము, అటువంటి రక్తం చేత ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన మహనీయుడు, కాలానికి యుగానికి శక పురుషుడు ఆయనే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధతలో మనకు పరలోక రాజ్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో మనకు పరలోక రాజ్యం ఉంది. యేసుక్రీస్తు బలియాగములో మనకు పరలోక రాజ్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన మరణంలో మనకు విజయం ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధిలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచాడు కనుక ఆ సజీవుడైన యేసుక్రీస్తే నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, ఆ పరలోక పట్టణములో విశ్రాంతి, ఆ అందమైన రాజ్యములో విశ్రాంతి, ఆకలి తుప్పులేని రాజ్యములో విశ్రాంతి. ఇక ఎన్నడూ నీవు కష్టపడవు, ఏ రోజు నీవు వణుకవు, ఏ రోజు బాధపడవు. మరి అలాంటి గొప్ప ఒక పట్టణము నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. అయితే నేనేమి చేయాలని అంటున్నావా?
ఒకసారి ఆలోచించుకుని సోదరా, ఒకసారి ఆలోచించుకుంటే నీకు దేవుడు పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. నా ప్రియ కుమారుడు, నీవు ఏ మతానికి చెందైనా, ఏ కులమైనా, ఎవరైనా నీ కులం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకోవద్దు, నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు కనుక మీ హృదయాన్ని దేవుడిచ్చి పాపినైన నన్ను క్షమించమంటే పరలోక రాజ్యం సొంతమండి. అట్టి మాటలు మీరందరూ యేసు ప్రభు లోకానికి రక్షకుని తెలుసుకొని మీ నోటితో యేసుక్రీస్తు ప్రభు అని మీ పాపాలు ఒప్పుకుంటే అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మీ కొరకు మా సోదరులు ఇదొక చక్కటి వాక్యమై ఉన్న కరిపత్రాలు ఇస్తున్నారు, బైబిల్స్ ఇస్తున్నారు, ఉచితంగా మరి పంచుతున్నారు. తీసుకోండి, చదవండి, గ్రహించండి, సత్యమేదో తెలుసుకొని నిత్య జీవానికి వారసులు కండి. ఇదే అనుకూల సమయం. మీ కొరకు ప్రార్థన.